ప్రపంచం అంతా ఒక జ్యోతి స్వరూపం అని చెప్పిండు భారతంలో. జ్యోతిలో ఓంకారం, ఓంకారంలో సదాశివుడు, సదాశివుని చేతిలో డమరకం, ఆ ఓంకారమే డమరకంగా మారిందని చెప్పిండు. కుంతికి చెప్పిండు కృష్ణ పరమాత్మ. అయితే ఆ డమరకమే జగ్గుగా మారింది, ప్రాంతీయ భాషగా జగ్గుగా మారి దాన్ని ఒగ్గుగా మారింది. ఆ ఒగ్గు మీద చెప్పేటోళ్ళు ఒగ్గు మీద ప్రార్థన చేసేది మల్లికార్జున స్వామిని, శివుణ్ణి. ఎక్కడుంటే అక్కడ గుడి ఉంటే అక్కడ ప్రార్థన చేయాలి, ఒగ్గు పూజారులు ఉంటారు. దాన్ని ఇప్పుడు ఎక్కడ మల్లన్న గుడి ఉంటే అక్కడ మేము ఆ ఒగ్గును వాయిస్తాం. దాన్ని వాయిద్యం ఎట్లా? వంశం మీద ఆ డమరకం పట్టుకొని ఆ డోలు వాయిద్యంతో ఆయన చరిత్ర చెప్తాం. చరిత్ర చెప్పి ఆ దేవుని తీసుకుపోయి ఒక కుల పెద్ద మనిషి ఇంట పెట్టి ఆ ఇంటి ముంగట కథ చెప్తాం. మల్లికార్జున స్వామి కథ కానీ బీరప్ప కథ కానీ చెప్తాము. చెప్పి పొద్దున వాళ్ళు త్యాగం ఇస్తారు, గొర్రె పిల్లలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, కంటెలు పెడతారు, కడాలు పెడతారు. అది తీసుకొని దాని మీద జీవిస్తాం. ఎక్కడేమి లేనప్పుడు ఏం చేస్తాము, ఇట్లా పట్నం అటువంటి పెద్ద పట్నం వస్తాము, ఓ గల్లీలో మొదలు పెడతాం కథ. ఒక గల్లీకి 3 నెలలు 4 నెలలు చెప్పి వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు కథ చెప్తే. అప్పుడు అయినా 2 సేర్ల బియ్యం ఇస్తే బియ్యంతో వంట చేసుకొని అట్లా ఒక్కొక్క గల్లీకి 6 నెలలు 3 నెలలు చెప్పి జీవిస్తారు. ఆ వర్షం పడ్డప్పుడు ఊళ్ళలోకి వస్తారు. వచ్చే ఆ ఊళ్ళల్లో ఇంత భూమి ఉన్న వాళ్ళు భూమి దున్నుకుంటారు, భూమి లేని వాళ్ళు గొర్రెలు కాసుకుంటారు. గొర్రెలను కాసుకోవడం లేకపోతే గొంగళ్ళు వేస్తారు, కంబళ్ళు, దాంతో జీవిస్తారు. అదే ఉడుకుతాం, ఉన్ని కత్తిరిస్తాం, ఉన్నితోనే ఉడుకుతాము. గొంగళ్ళు, కంబళ్ళు, బ్లాంకెట్లు అవన్నీ వాటితో అవుతాయి. అంటే గొర్రెల కాపరులు అంటారు వీళ్ళని, గొర్రెల కాపరి కురుము వాళ్ళు అంటారు. మల్లన్ననేమో మా ఇలవేల్పు, మా కుల దైవం. బీరప్పనేమో మా కుల గురువు. మాకు విద్య బుద్ధులు చెప్పిందంతా ఆయనే, బతకడం నేర్పించింది. తర్వాత మా ఇంటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి. ఈ ముగ్గురి కథలను, ఈ ముగ్గురి జీవిత చరిత్రలను, పురాణాలను వల్లవేసుకుంటూ ఇలవేల్పుల కథలు చెప్పుకుంటూ మేము జీవనం గడుపుతున్నాం అన్నమాట. మమ్మలను ఒగ్గు పూజారులు అంటారు. రోజు చేసేది ఏంటంటే మా పెద్దల నాటి నుండి మా పూర్వీకులు చేసేసినటువంటి పద్ధతులు. స్వామివారిని ఉదయం 4 గంటలకు మేలుకొలుపుట, అనగా స్వామిని నిద్ర లేపడం. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేటువంటి భక్తులు పట్నాలు వేయడము, పసుపు తీసుకువచ్చి ఆ స్వామికి
పంచముగ్గుల పటము వేసి వారి వారి కోరికలు తీర్చిన విధంగా వారి మొక్కుబడుల మీదకి పాలు పట్టించడము, వారిని ఇష్టదేవతలను పొగడము, వస్తువులు చదివించడము, కలబండారి పెట్టడము, సల్లబాండువలు అమ్మటము అనే అటువంటి కార్యక్రమాలు పొద్దుంచు నడుస్తూనే ఉంటాయి, ఎవరి మొక్కుబడి మాదిరిగా వారిది. మళ్ళీ సాయంత్రం 8 గంటలకు స్వామివారిని పవలించు సేవా ప్రార్థన, ఒగ్గు పూజారుల ప్రార్థన, స్వామివారిని పడుకోబెట్టడం, ఈ ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ మేము నిత్య పూజలు చేస్తున్నాం. రేణుకాయలమ్మ జమ దగ్గర బాణంతో కుద పడిపోయింది కదా, కార్తీక రాజు బాణంతో. అప్పుడు ఏలంతరాల బోనం చేసుకొని బోనంలో అమృత బాండేసిన దాచుకొని పోయింది. దేవేంద్రుడిని ప్రార్థన చేస్తే అమృతం ఇచ్చాడు, అమృతం పోతేనే లేతాడు. అప్పుడు ఈ బోనానికి బొట్టు లేని బోనము, కూరాడు లేని కొడుకు దోషము, ఆడపిల్లలు అడవిలో బొట్టు లేని పెట్టు దోషం. అంటే ఇప్పుడు మల్లికార్జున స్వామి ప్రార్థన చేస్తే ఇప్పుడు బండారు పంపాడు, కుంకుమ పంపాడు. పంపితే ఆయనకు మళ్ళీ బదులేని 7 గవ్వలు పంపింది. తమ్మి 7 గవ్వలు కట్టుకున్నాడే నీ పండుగనే చేయాలి, నా పండుగ. ఈ గవ్వ కట్టుకోక లింగం కట్టుకోక పండుగ చేస్తే చేసిన కేసు ఉన్నది, చేపించిన కేసు ఉన్నదని ఆయన ఆ పదం ఇచ్చేది. ఆధునిక యుగంలో ఇవే కాకుండా 3 రకాల కళాకారులు కనిపిస్తారు మనకి. ప్రాచీన కథలు చెప్పే కళాకారులు కనిపిస్తారు, మధ్యయుగం కథలు చెప్పే కళాకారులు కనిపిస్తున్నారు, ఆధునిక కథలు చెప్పే కళాకారులు కనిపిస్తున్నారు. ముగ్గురులో చాలా తేడా ఉంటుంది. మల్లికార్జున నేను అడిబిడ్డనున్నా వరచాలనున్నా కూర్చుండ తమ్ముడాని మంద లోపల గొంగడి వరిచి గొంగడి లోపల కూర్చుండబెట్టి అక్క మాంకాలమ్మ ముత్యాల పోషమ్మనైనా. ఒగ్గు ప్రదర్శన ఎట్లా ఉంటుంది అంటే వాడు డ్రామటైజ్ చేస్తాడు, ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. 1979వ సంవత్సరం అమెరికా శకటంబు ఆగో ఆగమాగం చేశారా స్కైలాపు భాగవతం ఆడించారా, ఆగమాగం చేశారా స్కైలాపు భాగవతం ఆడించారా. ఒక 5 నిమిషాలు డ్రామా చేస్తారు, మళ్ళీ వెంటనే పర్ఫార్మర్గా మారుతారు. స్కైలాబర్డ్స్ అన్నారు, ఇండ్లు అమ్ముకున్నారు, జాగలు అమ్ముకున్నారు, ఎంతో ఆగమాగం చేస్తే అది హిందూ మహాసముద్రంలో పడిపోయింది. అయినా అదే రోజు ఒక బ్రాహ్మణయ్యకు పైపాటి జ్వరం వచ్చింది. ఆ పిరికి రాత్రి స్కైలాబర్డ్స్ అని బ్రాహ్మణులకు పైపాటి జ్వరం వస్తే అప్పుడు కరీంనగర్ లో బూరెడ్డి దవాఖాన ఉండే, ఆ దవాఖానకే అప్పుడు అయినా దవాఖాన బ్రాహ్మణ్యాన్ని చూసిండు. అయ్యా బ్రాహ్మణయ్య, మా దవాఖానలో బాత్రూమ్ కూడా సరిగ్గా లేదు, కొత్తగా కట్టిన దవాఖాన, మీ ఇంటికి పోయి డబ్బాల మూత్రాన్ని తీసుకురా, ఆ మూత్ర పరీక్ష చేస్తే నీకు ఏం బీమారా చూస్తా అన్నాడు. అయినా బ్రాహ్మణ ఇంటికి వచ్చిండు, ఓ డబ్బా చూసిండు, అలా మూత్రం చేసిండు, దిగుట్ల పెట్టి లోపల స్నానం చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళకు పని చేసే దాసిలక్ష్మి వచ్చింది, దానికి అప్పుడు 3 నెలల గర్భవతి దాసిలక్ష్మి వచ్చింది. అటు చీపురు గుంజాగా మూత్రం పొరబడ్డది. ఓ దేవుడు, మా బ్రాహ్మణయ్య దవాఖాన కోసం అని మూత్రం మోసిండ్లో పోసిండు, మరి ఏదని తిడుతాడో మన్ను, ఎందుకు వచ్చిన బాధ, ఎవరు చూస్తురా అని చెప్పి అది ఎప్పుడో మూత్రం చేసింది, ఆ దిగుట్ల పెట్టి దాని పనికి అది వెళ్ళిపోయింది. ఆ మూత్రం పట్టుకుని బ్రాహ్మణయ్య ఆ దవాఖానలకు వచ్చిండు, బూరెడ్డి దవాఖానలకు వచ్చినాక డాక్టర్ తెలిసినోడే చదువుకున్నోడే చక్కగా ఏర్పాటు చేసిండు. అయ్యా బ్రాహ్మణయ్య నువ్వు దొడ్డు అవుతున్నావు అంటే ఏమనుకున్నా, నువ్వు 3 నెలల గర్భవతివి బ్రాహ్మణయ్యో, నువ్వు 3 నెలల గర్భవతి. ఇన్ని వేరియేషన్స్ లో కథకుడు ఎప్పుడు ఎలా మారిపోతాడని మనకి ఒక ఆతృత ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, నెక్స్ట్ ఏం చేస్తాడని. ఆ ఆసక్తి నడిపిస్తుంది కథని. ఎప్పుడైతే నెక్స్ట్ ఏంటి అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉన్నంత కాలం ఏదైనా బతుకుతుంది. బొడ్రాయి కాడ కథ చెప్తురు ఇలా ఒగ్గోళ్ళు అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాపలు వేసుకొని పోయి రాళ్ళు పెట్టుకునేది జనాలందరూ. ఎందుకంటే నేను ముందర కూర్చుంటే నాకు బాగా వినబడుతుంది, నేనే ముందర కూర్చుంటా అని మధ్యాహ్నం నుంచే జాగల గురించి పోటీ పడేటది. ప్రతి స్టేజ్లో ఒగ్గు కథని ప్రదర్శించేటప్పుడు చిన్న చిన్న కథలను తీసుకొని వాళ్ళు విస్తృతి చేశారు. సో ఆ రకంగా విస్తృతి చేసినప్పుడు
జనాలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పి ప్రభుత్వం కూడా ఆయా పథకాలను ఒగ్గు కథ వాళ్ళకి చెప్పి దీని మీద ఒగ్గు కథని మీరు పాడి వినిపించండి అంటే అట్లా ప్రభుత్వ పథకాలు ప్రచారం అయ్యాయి. ఎందుకంటే ఒగ్గు కథకారులకి అంత గౌరవము, అంత రెస్పెక్ట్ ప్రజలు ఇచ్చారు. మెట్టు నాయల్లు నీ మొట్టి తిరుగోలు మేక పిల్లలు మొత్త మేకాలు ఎల్లు ఎల్లవే ఎల్లు ఎల్లన్నారావు ఎల్లంగా నీకు కూడా ఇదరేవారమ్మా అడ్డమేవారు కంచూసముడి కాలెదురు కళ్యాపాలెదురు 6 కోట్ల అయ్యాలెదురు అమ్మవారెదురు ఎల్లు ఎల్లవే ఎల్లు ఎల్లన్నారావు ఎల్లంగా నీకు కూడా ఎదరేవారమ్మా అడ్డమేవారు 3 కోట్ల మునులు ఎదురు ముద్రదారెదురు దీక్ష కోసం చేసే కళాకారులకు చావుది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికీ పెద్ద పండుగలు జరుగుతాయి, ఇప్పటికీ గొల్ల కురుమల పెళ్లిలో ఒక కథా గానం ఉంటుంది. సో కులం అనేది మనకి నశించే స్థితిలో అయితే లేదు, అందుకని భారతదేశంలో కులం వేళ్ళూనుకుపోయింది. సో గొల్లలు కురుమలు ఖచ్చితంగా ఒగ్గును ఫాలో అవుతారు, ఊర్లలో ఉన్న వాళ్ళు కనీసం. అక్కడ కూడా ప్రదర్శన తగ్గింది, ఎందుకంటే వారం రోజులు పండుగ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళలో లేవు. దాన్ని 3 రోజులకు కుదించారు. ఇవాళ ఒక వారం రోజులు ప్రదర్శన చేస్తే వాడికి అది ఒక 6 నెలలు గుర్తు చేసుకుంటూనే ఉంటాడు, మళ్ళీ అది ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు. సో ఇప్పుడు అది లేకుండా పోతుంది, అవకాశం లేని చోట అంతరించుకోవాలి. కళారూపము చిన్నబడిపోయింది, సన్నబడిపోయింది, ప్రదర్శన సన్నబడిపోయింది, కళాకారులు తగ్గిపోయారు. మేము దేవుని కళ్యాణం చేసేటప్పుడు దేవునికి పట్టం వేస్తాం. నేచర్గా అవైలబుల్ ఉండే ప్రతి కలర్ని దాని వాళ్ళు వాడతారు. అవి కాకుండా కొన్ని కృత్రిమమైన కలర్లు కూడా కొంటారు. వాళ్ళ దగ్గర ఒక చెక్ ఉంటుంది, డిజైన్ వేసిన చెక్ ఉంటుంది. ఆ చెక్కలో ఆ కలర్లు నింపేసి ఒక్కొక్కటిగా కొడతారు. కొడితే ఆ కలర్స్ అనేవి కింద ఒక బ్యూటిఫుల్గా ఒక ముగ్గులాగా వస్తుంది. అక్కడ దేవుని పెట్టేసి ఆ దేవునికి సంబంధించి మల్లన్న దేవునికి కానీ బీరప్ప దేవునికి సంబంధించిన కానీ కథ చెప్తారు. ఆ కథ అయిపోయిన తర్వాత అక్కడ దేవుని ప్రతిమలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి ఈ ముగ్గుని ఒక దగ్గరికి జరిపేస్తారు. అంటే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నదని ఒక ముద్దలాగా తయారైపోతుంది. ఫిలాసఫికల్గా చూసుకున్నట్టయితే ఇంత అందమైన ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు కదా, ఈ సృష్టి అనేది ఎప్పటికైనా ముగింపు అనేది ఉంటుంది. ఇంత అందమైన సృష్టి ఏ వస్తువు కానీ ఏది శాశ్వతం కాదు అన్న మీనింగ్ అందులో మనం తీసుకోవచ్చు. ఈ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం, ఎల్లమ్మ కళ్యాణోత్సవం చేసేటప్పుడు పుట్ట పూజకు, గంగా పూజకు పోతాం అన్నమాట. పోతున్న నేపథ్యంలో మేము బజార్ మీద ఖాళీగా పోవద్దు, అప్పుడు ఈ డోలు విన్యాసం బయటకు వస్తుంది అనమాట. డోలు విన్యాసాలు బీరప్ప కళ్యాణోత్సవంలో అయితే దగ్గర ఒక 40 డోళ్ళు మోగుతాయి. 40 డోళ్ళు కాశలు పోసి వీర అంటూ వీర కట్గాలు వేసుకుంటూ, కడుపుల మీద ఓడ్చుకుంటూ, చేతుల మీద ఓడ్చుకుంటూ
ఒకరి మీద ఒకరికి ఎక్కి కొట్టుడు, తర్వాత ఈ సాధనలు చేసుడు, ఇవన్నీ కూడా ఒగ్గుడోలు విన్యాసంగా పరిణతి చెందింది. అందులో ఉన్న ఒగ్గుడోలు అనేది ఒగ్గు కథ నుండి ఉద్భవించింది. ఇందులో ఏంటంటే నృత్య ప్రక్రియ ఇది. శిక్షణా శిబిరాలు పెడితే పొద్దున మొదలు పెడితే 24 గంటలలో 20 గంటల ట్రైనింగ్ ఉంటుంది. కఠిన కారాగార శిక్షణ ఉంటుంది. అరే సాంబాగా ఆలస్యంగా గట్టిగా ఆలస్యంగా అందరూ ఊపిరి బట్టి లోపలికి ఉండాలి. కూరగాయలు కూడా ఎట్లుండాలంటే ఎదటి బద్దలు ఇట్లా వంగాలంటే వంగాలి, ఎక్కాలంటే ఎక్కాలి, దుంకాలంటే దుంకాలి. ఆ లగు ఉండాలి, జోష్ ఆ జోపాలని నేర్చుకోవాలనే తత్వము నువ్వు ఏం రాకుంటామే ఆ నేర్చుకోవాలనే తత్వం ఒకటి ఉంటుంది కదా, అది ఉండాలి. అది ఉన్నది నేను బయటకు వస్తే ఎప్పుడు కానీ. సో ఇన్నాళ్ళు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మనకి ఏది ప్రదర్శించాలనేది తెలియకపోవడం వల్ల హైలైట్ కాలేకపోయాం. ఇప్పుడు ఉన్న 31 జిల్లాలలో కూడా సంస్కృతి మనకి దగ్గర దగ్గర అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి అన్ని జానపద కళా రూపాల్లో ఉండేటటువంటి విశేషమైనటువంటి కళా ప్రదర్శన మనం తీసుకుంటున్నాం. అందులో ఒగ్గు డోలు విన్యాసం అనేది హైలైట్ అవుతుంది. ఎక్కడ ఏ ప్రదర్శన జరిగినా సరే, మనకి జెండా పండుగ జరిగినా సరే, రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగినా సరే, ఎవరైనా ముఖ్య అతిథులు మన రాష్ట్రానికి ఇచ్చేసినా సరే డోలు విన్యాసం అని చెప్తున్నారు, వాళ్ళకు కూడా ఆకట్టుకుంటుంది. సో డోలు విన్యాసము సక్సెస్ఫుల్ ఫార్ములా మన సంస్కృతి అని చెప్పుకుంటున్నాం. అది ఒగ్గులో నుంచి విడిపోయినటువంటి ఇంకో కళారూపం. ఒగ్గులో పుట్టింది, ఒగ్గులో పెరిగింది, ప్రత్యేకంగా నిలబడ్డది డోలు. అది ఒగ్గు డోలే అంటారు ఇప్పటికండి. ఎందుకంటే ఒగ్గు అన్న పదం డవరుకం, డోలు వేరు, కానీ దాన్ని ఒగ్గు డోలే అంటున్నాం. మనం తెలంగాణ రావడం వల్ల ఇంకా ప్రజల్లో మనవి ఇంకా డెవలప్ చేసుకోవాలన్న ఆశ ఆకాంక్ష పెరిగింది. దానికి కృషి కూడా జరుగుతుంది. కాలేజీలో చదువుకునే రోజుల్లో బస్సులో ప్రయాణం చేసేటప్పుడు పక్కన ఎవరైనా పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే మీ దేవురు అంటే పూడూరు అనేవాళ్ళు. ఆ పూడూరు అంటే మీకు కథల వల్ల తెలుసా అంటే మా నాన్నని అంటే వాళ్ళు కొంచెం అలా వాళ్ళతో ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యేది. అంటే ఆ రకంగా మా నాన్నకి ఇలా అభిమానులు ఉన్నారు, ఒగ్గు కథను కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారని మా నాన్న పట్ల అభిమానం ఎక్కువ పెరిగింది. ప్లస్ ఒగ్గు కథ మీద కూడా ఆసక్తి ఇంకా పెరిగింది. జనరల్గా ఈ కథ రికార్డ్ చేసుకోవడం ఏంటంటే నాకు ఫ్యూచర్లో నాకు ఈ ఒగ్గు కథ వినాలంటే దానికి తర్వాత చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. మా నాన్న మాట కానీ రాగం కానీ నాకు బాగా నచ్చుతుంది. దాన్ని గ్రంథస్థం చేయాలనుకుంటున్నాను. గ్రంథస్థం అంటే నథింగ్ బట్ రికార్డింగ్. నా కోసం నేను రికార్డ్ చేసుకుంటున్నాను. అలాగే ఒగ్గు కథను ఇష్టపడే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు జనాలు. వాళ్ళ కోసం నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్లో రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది. అయితే నేను యూట్యూబ్లో ఎవరు ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ చూస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇండియా కంటే ఎక్కువ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ వ్యూస్ వస్తాయి. గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తాయి అంటే ఈ తెలంగాణలో వలస వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది, అక్కడ పని చేసుకుని బ్రతకడానికి ఎక్కువ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒగ్గు కథను ఎక్కువ చూస్తున్నారు. మాది నల్గొండ జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామం. మా నాన్న మంచి కళాకారుడు. నేను అంతకుముందుకు 10th వరకు చదువుకుంటుంటే మా నాన్న చనిపోయాడు.
కళాకారుడు బతుకుంటే కళను కాపాడుకుంటాడు. అలాంటిది మా నాన్న లేడు. మా నాన్న చేసే వారం నేను చేయాలి. అది ఏదన్నా ఉండదు, నేను కష్టపడాలి. మనం చనిపోయినా కానీ కళ మాత్రం చనిపోవద్దు. అట్టి విధంగా కథ ఇంకా కళలన్నీ భ్రమించుకుంటా ఇంకా పోతుండాలి, ఇంకా ముందుకు సాగాలి అని చెప్పి నాకు కోరిక. ఇప్పటికి చిన్న చిన్న పిల్లలు కానీ అందరికైనా కానీ తాళం కొట్టి నేర్పిస్తా. సాలేయడం, కథ చెప్పడం, ఇంకా చిన్న పాత్ర పెద్ద పాత్ర ఇట్లా చేసుకుంటా తిరగాలని చెప్పి చాలా నాకు ఉంటుంది ఇష్టం. ఏం చేసినంత ఇంకా పిల్లలు కూడా అట్లా చేస్తలేరు. అట్లా చేయాలి, ఈ కళను ఇంకా ముందుకు సాగించాలి, ఇంకా బలంగా. మన రన్నింగ్ ఎట్లా చేస్తాం, రన్నింగ్ చేస్తుంటే ఎట్లా ఉరుకుతామో ఆ విధంగా ఈ ఒగ్గు కథను, ఒగ్గు వినోదాలను, ఈ డోళ్ళు, పండుగలు, వీరప్ప, ఎల్లమ్మ, మల్లన్న ఇవన్నీ కథలు మంచిగా అవలీలంగా నీళ్లు పారినట్టు పారాలి అని చెప్పి నాకు కోరిక. ఫ్యూచర్లో కళారూపాన్ని ఎట్లా చూడాలనుకుంటున్నాం, విస్తరింపజేయాలి మొత్తం మీద. ఒగ్గు కళారూపాన్ని ఒక తెలంగాణకే కాదు, భారతదేశానికే కాదు, మొత్తం ప్రపంచం నలుమూలలో విస్తరింపజేయాలి. స్త్రీలను మేము ఒగ్గు కథలోకి తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రదర్శింపజేయాలనేది ఒక కాన్సెప్ట్ నాది, ఫ్యూచర్ కాన్సెప్ట్. ఎందుకంటే సాక్షాత్తు సరస్వతి మాత కళకు నిలువెత్తు నిదర్శనం. అమ్మవారు ఒక స్త్రీ. ఒక్కసారి కంటిరెప్ప మూస్తే ఏదో మిస్ అవుతుంది అని కంటిరెప్ప కొట్టకుండా మా ప్రదర్శన చూడాలి. అది మా కాన్సెప్ట్.